హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నానండి. ఇదైతే చేపల వీడియో అండి. చేపల పులుసు పెట్టాము, చేపల ఫ్రై చేసాము. ఆ వీడియో అనేది ఇప్పుడు స్టార్ట్ అవుతుందండి. ముందుగా చేపలను అయితే బాగా క్లీన్ చేసుకోవాలండి. మాకైతే కోసి ఇవ్వలేదు, పల్లెటూరు కదండి, అందుకు కోసి ఇవ్వలేదు, మేమే కోసుకున్నాము. చేప తీసుకొచ్చి ఇచ్చారు. ఇది 1.5 kg ఉంటుందండి చేప అనేది. అంతా నేను క్లీన్ చేస్తుంది చూడండి. మా అమ్మ ఉప్పుతో క్లీన్ చేస్తారు, పసుపుతో క్లీన్ చేసి స్పూన్తో కానీ లేదంటే గ్లాస్తో కానీ చేస్తారండి. కట్ చేసింది చూడండి. ఇలా కట్ చేసిన తర్వాత ఇది తలకాయ అండి. తలకాయని సపరేట్ చేసింది, మొత్తం పీసెస్ని సపరేట్ చేసింది చూడండి. తర్వాత మళ్ళీ వీటిని బాగా 2-3 సార్లు నీళ్ళలో కడుక్కోవాలండి. పసుపు ఉప్పు వేసి కడుక్కోవాలి ఫస్ట్. తర్వాత మామూలు నీళ్ళలో 2-3 సార్లు కడిగామండి. వీడియో అనేది నేను చిన్నగా చూపిస్తున్నాను. తర్వాత నేను ఫ్రైకి కొన్ని తీసి పెట్టాను, తర్వాత కూరకి తీసి పెట్టానండి. మేము మా ఇంట్లో కూర తక్కువ తింటామండి, ఫ్రై ఎక్కువ తింటారు, అందుకు నేను ఫ్రైకి తీసి పెట్టాను. ఇది కూరకండి. మా అమ్మ పట్టుకుంది కదండి. దీంట్లో ఉప్పు, కారము, మసాలాలు అన్నీ మ్యాగ్నేట్ చేస్తున్నానండి. ఇప్పుడు చింతపండు కూడా నానబెట్టుకుంటున్నాను. ఉప్పు వేసింది, కారం వేసిందండి, కొద్దిసేపు మ్యాగ్నేట్ చేస్తుంది. కల్లుప్పు వేసిందండి మా అమ్మ. దీంట్లోకి వచ్చేసి మనము అల్లం వెల్లుల్లి పేస్టు, కొబ్బరి వేసుకుంటామండి. దీంట్లోకి కొబ్బరి, చింతపండు పులుసు వేసుకుంటాము. తర్వాత మనం వచ్చేసి తిరగమాతకు వచ్చేసి ఇక్కడ కొబ్బరి పడుతున్నాను, అన్నీ మిక్సీ పట్టుకుంటున్నాము. అన్నీ మిక్సీ కొత్తిమీర, అల్లము, వెల్లుల్లి, దాంట్లో కొన్ని వాటర్ వేసి మిక్సీ పడుతున్నామండి జోరుగా రావడానికి. తర్వాత గ్యాస్ మీద మనము స్టవ్ మీద ఏం చేస్తామో వాటర్ ఆయిల్ అనేది పెట్టుకుంటామండి. తర్వాత అందులో ఇది ఎర్రగడ్డ, మిర్చి వేసామండి. తర్వాత మనం మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చేపలు ఉన్నాయి కదండి, అవి వేసి వాటర్ పోసామండి. కొద్దిసేపు మగ్గనిచ్చి వాటర్ పోసాము. నేనైతే చిన్నగా చూపిస్తున్నాను వీడియో, ఎక్కువ చూపించడం ఛానల్ ఎంత అవుతుందని చూపించడం. తర్వాత మనం మసాలాలు అన్నీ వేస్తామని చేప తొందరగా ఉడుకుతుంది. 10 నిమిషాలు చేపల కర్రీ అవుతుందండి, ఈజీగా చేసుకోవచ్చు మనము. తర్వాత చేపల ఫ్రైని కూడా ఇలాగే మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్నామండి. మసాలాలు వేసి ఇలా మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్నామండి. కూర అయితే అయిపోయిందండి, చేపల పులుసు అయితే అయిపోయింది. చేపల ఫ్రైలోకి ఏమేమి మ్యాగ్నేట్ చేసుకున్నామో చెప్తానండి. చేపల ఫ్రైలోకి మనం ఉప్పు, కారము, పసుపు, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్టు, ధనియా పౌడరు, కార్న్ఫ్లోరు వేసుకొని మసాజ్ చేసుకున్నాను. ఇదండి చేపల ఫ్రై చేసాను చూడండి, ఎంత బాగా వస్తుంది. ఇప్పుడు మ్యాగ్నేట్ చేసే విధానాన్ని కూడా చూపిస్తాను, వీడియోలో చూడండి. ఇట్లా మీకు చూపిస్తున్నానండి ఎట్లా సర్వ్ చేశాననేది. ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మ్యాగ్నేట్ చేసుకునే విధానం అనేది చూద్దాం మనం. మ్యాగ్నేట్ అయితే నేను చేశాను, అన్ని మసాలాల్లో కలుపుకొని ఇలా చేపకు బాగా పట్టేయాలండి. ఒక 5 నిమిషాలు మ్యాగ్నేట్ చేయాలి చేపకి. ఇప్పుడు మ్యాగ్నేట్ చేసి ఫ్రిడ్జ్లో కనీసం 1/2 అవర్ కానీ గంట కానీ ఉంచాలి. కనీసం 1/2 అవర్ అన్న ఉంచాలండి ఫ్రిడ్జ్లో. అప్పుడు మనకు చేప ఫ్రై అనేది బాగా వస్తుందండి. మసాలా బాగా పట్టి టేస్టీగా ఉంటుంది. చేప పులుసు కంటే నాకు చేప ఫ్రై చాలా టేస్టీగా ఉంటుందండి. మనకి ఇలా అంతా మ్యాగ్నేట్ చేసుకోవాలండి. ప్రతిదీ 5-6 నిమిషాలు మ్యాగ్నేట్ చేసుకుంటే మనకు మ్యాగ్నేట్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే చాలా టేస్టీగా వస్తుంది కూర అనేది. నేను పులుసు అనేది నేను కూడా తిననండి, నేను ఓన్లీ ఫ్రై మాత్రమే తింటాను. మా ఇంట్లో కూడా ఫ్రైలే ఎక్కువ ఇష్టపడతారు. చూడండి, ఇలా మ్యాగ్నేట్ చేసుకొని అన్నీ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలండి. తర్వాత మనం అనేది ఆయిల్, డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్, అంటే ఆయిల్ మనము ఒక్కసారి చేపల పులుసుకు పెట్టిన తర్వాత ఆయిల్ మళ్ళీ వేరే కూరలలో కానీ యూజ్ చేయకూడదు. చేపల పులుసుకు మాత్రమే యూజ్ చేయాలండి. వాసన వస్తుంది కదండి, నీసు వాసన, అందుకు యూజ్ చేయకూడదు. అందుకే ఆయిల్ కూడా తక్కువనే తీసుకున్నానండి. ఇప్పుడు చేప ముక్కను వేసాను చూడండి. ఇలా 3 చేప ముక్కలు వేసాను. బాగా సిమ్లో ఫ్రై చేసుకోవాలండి, లోపల కూడా కాలాలి కదా. లేదంటే మనం ఎక్కువ ఫ్లేమ్లో చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే లోపల పచ్చిగా ఉంటుంది, బయటకు క్రిస్పీగా వస్తుంది. మనము కార్న్ఫ్లోర్ వేసాము కాబట్టి క్రిస్పీగా వస్తుందండి. దీంట్లో బియ్యం పిండి కూడా యాడ్ చేసుకోవచ్చు, నేను బియ్యం పిండి యాడ్ చేయలేదండి. ఇలా అన్నీ ఇలా ఫ్రై వచ్చిందండి మనకు. మిగతావి కూడా మనం అన్నీ ఫ్రై చేసుకొని పెట్టుకున్నామండి. ఇదండి చేపల ఫ్రై కానీ చేపల పులుసు కానీ తయారు చేసే విధానము. నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా చేపల ఫ్రై అండి, ఇలా మొత్తం చూడండి ఇలా చేసుకున్నాం. మాకైతే కరెంటు పోయిందండి ఆ రోజు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి అందరికీ.
ఇంకా నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. చేపల ఫ్రై, చేపల పులుసు మీకు తెలిసిన విధానం అండి. ఏంటంటే నేను చేసి చూపిస్తున్నాను అది అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బాయ్ అండి అందరికీ.